నువ్వేం చేశావో, శరత్ ఖాన్ ఆడిషన్కి ఎలా ఒప్పించావో నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ లుక్, నాకు నీ థ్యాంక్ యూ అక్కర్లేదు, ఓకే? ఏదో ఎడుపు మొహం పెట్టావని జాలి పడ్డానంతే. ఈ 5-6 నెలలు తొందరగా గడిచిపోయి నాకు నీ దరిద్రం వదిలిపోతే అంతే చాలు. రేయ్, మాటి మాటికి దరిద్రం అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెలియదా? అయితే ఆ బాత్రూంలో షవర్కి ఊరి ట్రై చేయి, లేకపోతే ఆ పక్కనే ఉంటుంది నా రేజర్, ఆ బ్లేడ్తో 2 చేతులు కోయి. దెబ్బకు పోతావు, దరిద్రం పర్మనెంట్ గా వదిలిపోతుంది. అర్చన, ఇంకోసారి ఆలోచించు. ఇదంత మంచి ఐడియా కాదు. కానీ వాళ్ళకి తెలియాలిగా ఆనంద్. దే హ్యావ్ టు నో. నిజంగా నీకు ఇలా జరగడం చాలా బాధగానే ఉందమ్మా. కానీ మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? పోయినవాడు ఎలాగూ పోయాడు. దయచేసి 10 మందిలో మా అబ్బాయికున్న పేరుని పోగొట్టొద్దమ్మా. నేను ఇక్కడికి వచ్చింది విష్ణు బిడ్డని నేను క్యారీ చేస్తున్నానన్న విషయం విష్ణు పేరెంట్స్గా మీకు తెలియాలని, అంతే. తెలుసుకొని ఏం చేయగలవమ్మా? నా కడుపులో ఉన్నది మీ అబ్బాయి బిడ్డ కాబట్టి పోనీ నన్నేం చేయమంటారో చెప్పండి. ఏమీ చెప్పలేమమ్మా. కానీ నువ్వు ఇక్కడున్న ప్రతి క్షణం మమ్మల్ని ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నావని మాత్రం చెప్పగలం. మమ్మీ, నాకు ఇది చాలా పెద్ద ప్రాబ్లం మమ్మీ. ఐఎమ్ ఇన్ రియల్ ట్రబుల్ మమ్మీ. ప్లీజ్ హెల్ప్ మీ. ఇప్పుడు నాకు మీ సపోర్ట్ కావాలి మమ్మీ, ప్లీజ్. నేను వైజాగ్ వచ్చేస్తాను మమ్మీ. నేను ఇంటికి వచ్చేస్తాను. ఇంకా దాంతో మాట్లాంటే పెట్టగా ఫోను, పెట్టమంటుంటే ఫోను, మమ్మీ పెట్టమంటే ఫోను. మమ్మీ. I love you so much, really so much. Oh my darling, arere ఏం చెయ్యడం నిన్నే ఎలా ఓదార్చడం. నువ్వలా ఏడుస్తుంటే కన్నీరేమో నాకొస్తుందే, అదేంటోనే. దేవుడా, ఏమిటి ఈ ఎగ్జామ్? అంత మంచి అమ్మాయికి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్? తను అలా ఏడటం చూస్తే నాకు ఏడుపొస్తుంది. తనకు హెల్ప్ చేయాలనుంది, కానీ ఏం హెల్ప్ చేయాలో కన్ఫ్యూజన్. తనకున్నది ఇంకెవరు? నేనొక్కడిని. ఏం చేయగలను? ఐ గాట్ ఇట్. అసలు ప్రేమ అంటే ఏంటి? చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, కానీ అందులో ఒకటి మనం ప్రేమించే మనిషి కష్టసుఖాలు పంచుకోవడం. ఫ్రమ్ టుడే తన ప్రాబ్లం నా ప్రాబ్లం, తన హ్యాపీనెస్ నా హ్యాపీనెస్, తన ఫ్యూచర్ నా ఫ్యూచర్, తన బిడ్డ. నాయనమ్మా, ఈ మైసూర్ పాక్ చూడు, నెయ్యితో ఎంత గుమ్మగుమ్మలాడుతుందో. చచ్చిలోడా, నాకు ముక్క పెట్టరా. అమ్మ వద్దు, నీకు షుగర్ ఉంది, కోమలోకి వెళ్ళిపోతావు. చచ్చిలోడా, నాతో ఆటలు. ఆనంద్, ఆనంద్ స్టాప్. దిస్ ఇస్ సో స్టూపిడ్. ఇది అసలు నీ ప్రాబ్లం కాదు. మనకు వేరే ఆప్షన్స్ ఇంకేమున్నాయి? మీ పేరెంట్స్ రావద్దంటున్నారు, మీ ఆంటీ వాళ్ళు ఎనీ టైం వచ్చేస్తారు, డెఫినెట్గా పొమ్మంటారు. ఇంకెక్కడికి వెళ్తావు? చూడు, మా పేరెంట్స్ చాలా కూల్, నేను చూసుకుంటాను. తీసుకుంటాను. రే చిట్టి, ఏంట్రా గోలా? నువ్వు ఇక్కడే ఉండు. అమ్మా, అమ్మా. అమ్మ లేదురా, గుడికెళ్ళింది. నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. ఏంటి రోయ్, టోన్ చాలా సీరియస్ గా ఉంది. ఏంటి మ్యాటర్? నా గర్ల్ ఫ్రెండ్ గురించి నీకు చెప్పాలి నాన్న. గర్ల్ ఫ్రెండా? మీసాలు సరిగ్గా మొలక ముందే సంపాదిస్తానన్నావు, సంపాదన రాగానే ప్రేమ అంటున్నావు. ఇలాంటిది ఏదో తెస్తావని ముందే ఊహించాను రా. ఎవరా అమ్మాయి? అర్చన. ఏది ఎదురుంటే అర్చన? అవును నాన్న. పర్లేదురా, ఫ్లాట్స్ లో వాళ్ళు వచ్చి చెప్పకముందే నువ్వే వచ్చి చెప్పావు. సంతోషం గాని ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు ఈ విషయం? తను ప్రెగ్నెంట్ నాన్న. కేసు తీసావు బ్యాగ్ నుంచి? తీసానండి. నాన్న, నాకు నీ హెల్ప్ కావాలి నాన్న. దేనికిరా? దానికి అబార్షన్ చేయించాలా? మీ ఇద్దరికి పెళ్లి చేయాలా? అసలు పెళ్లి కూడా చేసేసుకున్నారా? తను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నాన్న, ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది నాన్న. కొంచెం కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి నేను, అంతే. సారీ నాన్న, ప్లీజ్ నాన్న, నాకు నీ హెల్ప్ కావాలి నాన్న. గెట్ అవుట్.
నీలాంటి ఇర్రెస్పాన్సిబుల్ కొడుకు ఛా! నువ్వు అసలు నా కొడుకువే కాదు. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. చెప్పాను కదా మా పేరెంట్స్ చాలా కూల్ అని. పద. Oh, I love you so much, really so much. Oh, my darling. Oh, I love you so much, really so much. Oh, my darling. ఇది మా అంకుల్ వాళ్ళ గెస్ట్ హౌస్. యూఎస్కి షిఫ్ట్ అయ్యారు. 2 ఏళ్ల దాకా రారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు మీరు హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు. గుడ్ లక్. బాయ్. బాయ్. థ్యాంక్స్ రా. బాయ్. బాయ్ రా. ఆనంద్, యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్. ప్లీజ్ నువ్వు ఇంటికి వెళ్ళిపోరా. నా తిప్పలేవో నేను పడతాను. నేను నీ సిచ్యువేషన్లో ఉండి నువ్వు నా ప్లేస్లో ఉంటే నువ్వు కూడా నన్ను అలాగే వదిలేసి వెళ్ళిపోతావా? ఐమ్ సో సారీ రా. ఐమ్ సో సారీ. నా వల్ల నువ్వు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. మన ఇద్దరి మధ్యన నో సారీస్, నో థ్యాంక్ యూస్. ఓకే? ఇక్కడ మహేష్ అంటే నువ్వేనా? యా నేనే. ఎందుకే కొట్టావు? ఈ ఫోటోలో మనిషి ఎవరో తెలుసా నీకు? తెలీదు. అబద్ధాలు చెప్పేవాడ చంపేస్తాను. 3 ఏళ్లు ప్రేమించుకున్నాం రా మేము. వీడి కోసం జైలుకి కూడా వెళ్ళొచ్చాను. తిరిగి వచ్చేసరికి వీడిని నువ్వు తగులుకున్నావు. పైగా వీడెవడో తెలియదంటావురా? అంటే నువ్వు కూడా గేనా? అంటే నువ్వు కాదా చెత్త నాయాలా? మాటకి మెదిలితే కొడితే ఊరుకోని చెప్తున్నా. ఈ గేగాడికి నాకు ఏ సంబంధం లేదు. హ్యాపీనా? అంటే నువ్వు చెప్తే సరిపోతుందట్రా? వీడిని నిన్ను ఇద్దరిని పెట్టి మాట్లాడతాను రా. అప్పుడు బయటపడుతుంది మీ బండారం అంతా. ఎంత ప్రేమించానో తెలుసారా వీడిని? ఎంత ప్రేమించానో తెలుసా? ఎంత ప్రేమించానో. సూపర్ మ్యాన్ దాక్కుని అంతా చూశాను. ఐఎమ్ సో సారీ సూపర్ మ్యాన్. వాడు జైలు నుండి ఇంత త్వరగా వస్తాడని నేను అనుకోలేదు. ఈడియట్, స్కౌండ్రల్, రౌడీ ఫెలో నన్ను ఎంత టార్చర్ చేసేవాడో తెలుసా? సిగరెట్ తాగొచ్చి కిస్ చేసేవాడు. సిగరెట్ తాగిన వాడిని కిస్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? యాస్ట్రే నాకినట్టుండేది. రే ఎవరో 200 రూపీస్ టిప్ పెట్టారా? ఏంట్రా డల్గా ఉన్నావు? నిన్నేరా అడిగేది. ఏమైంది? రేపు విడాకులు హీరింగ్ రా. గుడ్. దరిద్రం వదిలింది కదా? కాదురా, ఐ థింక్ ఐ లైక్ హర్. వాట్? మరేం చేద్దాం అనుకుంటున్నావు? నాకు విడాకులుద్దరా, తనతోనే ఉండాలనుంది. ఏమైందిరా నీకు? అసలు తను ఒప్పుకుంటుందా? అదేరా తెలియదు. తింగరా బుచ్చి, ఎప్పుడెలా ఉంటుందో దానికే తెలియదు. ఒకవేళ నేను అడిగి అది కాదంటే నేను తట్టుకోలేనేమోరా. అయితే ఓ పని చేయరా, ముందు టెస్ట్ చేయి. నీ ఫీలింగ్స్ చెప్పు. రియాక్షన్ తేడాగా ఉందనుకో పోవే పుస్కి జోక్ అను. అదే పాజిటివ్ గా రియాక్ట్ అయిందనుకో హ్యాపీగా. ఏమంటావు? ఐ థింక్ ఐ లవ్ హిమ్. వాట్? డోంట్ బి స్టూపిడ్. కెరియర్ గురించి ఆలోచించు. గెట్ ద డివోర్స్. వినడానికి చాలా స్టూపిడ్ గా ఉంటుంది, కానీ వాడి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేస్తావు మరి? ఐ డోంట్ నో వాట్ టు డూ. ఏయ్ వచ్చేసాడే, తర్వాత మాట్లాడతాను. బాయ్. రేపు April 2nd. నిన్న March 31st. అయితే నేనంటుంది రేపు హియరింగ్.
6 నెలల తర్వాత కూడా విడిపోతామంటే జడ్జి విడాకులు ఇచ్చేస్తానన్నాడు. మంచిదే కదా, మనకు కావాల్సింది కూడా అదే కదా. అంటే నీకు విడిపోవాలనే ఉందా? ఏ నీకు లేదా? యాక్చువల్గా లేదు. ఐ థింక్ ఐ లవ్ యూ. వాట్? పిచ్చి పిచ్చి వేళకోళాలంటే నాకు అసహ్యం. నువ్వు నన్ను లవ్ చేస్తావా? అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? బ్లడీ కొండనాయాల. నువ్వు అలా అంటావని నాకు తెలియలే, అందుకే జోకెలి చూశా. అయినా నీ మోనికి నేను నిన్ను లవ్ చేయడం అంటే రోజు బాత్రూంలో అద్దం మీద ఆవిరిలో మోహం చూలుకుంటున్నావేమో. ఆవిరి తుడిచి క్లియర్ గా ముఖం చూలుకో. నీకు హలో చెప్పడానికి చింపాంజీలు కూడా ఆలోచిస్తాయా? రెండు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఎంతో కష్టపడి వీడి ప్రేమను దక్కించుకున్నాను. 3 ఏళ్ళు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం. మేమిద్దరం కలిసి ఉండడానికి వీడి పేరు మీద ఫ్లాట్ బుక్ చేశాను. వీడికి నగలంటే పిచ్చి అని నా కార్ తాకట్టు పెట్టి వీడికి నగలు చేయించాను. వీడి పేరు మీద రోజు గుళ్ళో అర్చనలు, వీడి పుట్టినరోజున అన్నదానాలు, ఇంకెన్నో చేశాను. ఇప్పుడు వీడు మీ వాడి వల్ల నాకు దూరం అయ్యాడు. చెప్పండి అంకుల్, ఇది న్యాయమేనా? కళ్ళు తుడుచుకో బాబు. తీసుకో బాబు. నేనేం చేయలేదు, ఆడేనే ఎంట పడుతున్నాడు. చూసారు అంకుల్ ఎలా మాట్లాడుతున్నాడు? నువ్వు నోరు మీరా బాబు, ఎడవద్దు బాబు. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆంటీ మీరు మీ వాడిని కంట్రోల్లో పెట్టుకుంటే నేను మా వాడిని కంట్రోల్లో పెట్టుకుంటాను. నా ఇంట్లో నా గురించి ఇలాంటి డిస్కషన్ జరుగుతుందంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఒరే, నువ్వు మగాన్ని ప్రేమించినా ఆడదాన్ని ప్రేమించినా మాకేం అభ్యంతరం లేదురా. నీ తల్లిదండ్రులుగా నీ ఇష్టాయిష్టాలను పూర్తిగా సపోర్ట్ చేయాలని మేం డిసైడ్ అయిపోయాం. నువ్వేం చేసినా నీ వెనకాల మేముంటాన్రా. కానీ నీ ప్రేమ కోసం ఇద్దరు ప్రేమికులను విడదీసి వాళ్ళ ప్రేమను చెడగొట్టడం పాపంరా. వాడిని మర్చిపోయి వేరే కుర్రాన్ని చూసుకోరా. కావాలంటే ఓ మంచి కుర్రాన్ని మేమే చూసి పెడతాం రా. డాడీ మమ్మీ స్టాప్ ఇట్. అసలు మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా? ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నా మీద నాకే డౌట్ వచ్చేలా ఉంది. శైలు వదలరా, ఆగరా, నన్ను నేనేం వదలరా. చెయ్యనురా. రేయ్, శైలు, వదలరా నేనేం నన్ను. చెయ్యనురా. అంతా తెలుసుకున్నానురా నీ మనసు ఎంత మారిపోయిందో అని. నువ్వు వాడిని ఎంత ఇష్టపడుతున్నావని. అసలు ప్రేమంటే ఏంటి? మనం ప్రేమించే మనిషి హ్యాపీగా ఉండాలని కోరుకోవటమే కదా. ఇవాళ నుండి నీ సంతోషమే నా సంతోషం. హలో, నీ ఇష్టమే నా ఇష్టం, నీ కోరికే నా కోరిక. నువ్వు ప్రేమించిన వాడిని కొంపతీసి నువ్వు కూడా ప్రేమిస్తావా? మై సిల్లీ డార్లింగ్, అవును. కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. నువ్వు ప్రేమించే వాడిని నీకు దక్కేలా చేస్తాను. మీ ఇద్దరిని ఒక్కటి చేయడమే నా జీవిత లక్ష్యం. దానికోసం నేను ఎవరైనా మర్డర్ చేసి మళ్ళీ జైలుకి వెళ్ళినా పర్వాలేదు. మీ ఇద్దరికి ఖచ్చితంగా పెళ్లి చేసి తీరుతాను. ఇదే నా శపథం. ఒరే లీలా, నిజంగా నువ్వేనా ఇదంతా మాట్లాడేది? నేనేరా డార్లింగ్, దీనికి ప్లాన్ ఉంది, చెప్తాను పద. ఏంటి ఇదంతా? మహేష్ ని పెద్ద గే ట్రయాంగిల్ లో ఇరికిచ్చేసామే. అంటే మనం పంపిన వాడు గే లాగా యాక్ట్ చేయడం కాదు, వాడు నిజంగానే గే. మహేష్ ని సీరియస్ గా లవ్ చేస్తున్నాడు. వాడికి ఒక ఎక్స్ లవర్ కూడా ఉన్నాడు. ఓ మై గాడ్,